హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. మీరందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. నేను పూర్ణిమ. ఈరోజు నా 10 డే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ సీరీస్‌లో 8థ్ డే. నేను ఈ ఛానల్‌లో కేవలం డైట్ వీడియోసే కాదండి, మన లైఫ్‌లో హ్యాపీనెస్‌ని ఇంపాక్ట్ చేసే అన్ని విషయాల మీద, రిలేషన్స్ మీద, పేరెంటింగ్ మీద, మన సెల్ఫ్ డెవలప్‌మెంట్ మీద, ఇంకా ఎన్నో విషయాల మీద నా పర్సనల్ జర్నీని షేర్ చేస్తూ వీడియోస్ చేస్తాను. అవి మీకు ఎంతో యూజ్‌ఫుల్‌గా ఉంటాయి. నేను ఎలా డెవలప్ అయ్యాను ఓవర్ ద పీరియడ్ అవన్నీ ఈ వీడియోస్‌లో షేర్ చేస్తాను. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్‌లోకెళ్ళి ఆ వీడియోస్ కూడా చూడండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు ముందు ఇంకా ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ వస్తాయి. ఈ డైట్ వీడియోస్ మీద, ఇంకా మిగిలిన వీడియోస్ మీద మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ చేయండి తప్పకుండా. ఇంకా ఈరోజు 8థ్ డే డైట్‌కొచ్చేస్తే, ఈరోజు నేను బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ లాగా తిన్నాను. అంటే డిన్నర్ కొంచెం తక్కువే తిన్నాను. బ్రేక్‌ఫాస్ట్ ఇంట్లో చేసిన సేమియా ఉప్మా తినేసాను. ఆ తర్వాత కాఫీ తాగాను. రోజు 10:30కి నట్స్, కాఫీ తాగుతున్నాను కదా! ఈరోజు రెగ్యులర్ టిఫిన్ తినేసి తర్వాత కాఫీ తాగుతున్నాను. ఇదిగో ఇది నా ట్రెజర్ బాక్స్ అండి. నా బ్రూ ప్యాకెట్ పెట్టుకునే బాక్స్. ఈరోజు నేను నైట్ ట్రావెల్ చేస్తున్నాను. ఊరెళ్తున్నాను. సో, ట్రైన్ 11కి ఉన్నదనమాట. అందుకని పొద్దున్న బ్రేక్‌ఫాస్ట్, లంచ్ కొంచెం లేట్‌గా చేద్దామని బ్రేక్‌ఫాస్ట్ తినేసాను పొద్దున్న. సో దట్ నైట్ ఎక్కువ ఆకలి లేకుండా ఉంటది లంచ్ లేట్‌గా తింటే అని. ఈరోజు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తల గురించి చెప్తాను. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే, మనం 8 అవర్సే తింటాం కాబట్టి, ఆ 8 అవర్స్‌లోనే బాడీకి కావాల్సిన పదార్థాలన్నీ, న్యూట్రిషన్ అంతా వెళ్ళాలి. అంటే ప్రోటీన్ తింటున్నామా లేదా, ఫ్రూట్స్, వెజిటబుల్స్ అవి సరిగ్గా తింటున్నామా లేదా, ఆకుకూరలు తింటున్నామా లేదా, ఇవన్నీ కూడా చూసుకోవాలండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 10 డేస్‌లో చూస్తే నాకు కొంచెం ఆకుకూర తక్కువగా ఉన్నది. నేను చేసేది మొత్తం పర్ఫెక్ట్ డైట్ అని చెప్పట్లేదండి. నేను ఇంకొంచెం ఆకుకూరలు ఇంక్లూడ్ చేసుకోవచ్చు. మామూలుగా మనం రెగ్యులర్‌గా తినే దాంట్లో అన్నం, కూరలు ఎక్కువ పిండి పదార్థాలు, కార్బోహైడ్రేట్సే ఎక్కువుంటాయి. ప్రోటీన్ అవన్నీ పప్పు రూపంలో ఉంటది. ఇడ్లీలు, దోసలు వీటిల్లో కూడా ఉంటది. సో, అవన్నీ వెళ్ళేటట్టు జాగ్రత్తగా చూసుకోవాలి. లేకపోతే మనకేదో ఒక సైడ్ ఎఫెక్ట్స్ ఒస్తాయండి. తక్కువ తినడము, తక్కువ సార్లు తినడం ఒకటే క్రైటీరియా కాదండి. మంచి ఫుడ్ తినడం కూడా అందులో పార్టే. ఈరోజు నా లంచ్‌లోకి బీరకాయ నువ్వుల పొడేసి కూర చేస్తున్నాను. దీనికి కొంచెం నువ్వులు ఫస్ట్ వేయించి, ఉప్పు, కారం, వెల్లుల్లిపాయలేసి మిక్సీ చేసి, బీరకాయలు మగ్గిన తర్వాత దాని మీద వేయడమే ఆ పొడి. ఇంకా క్యాబేజ్ ఫ్రై కూడా చేశాను. సో, లంచ్ 1:30, 2 అలా తిన్నాను. మార్నింగ్ 10:30కి సేమియా ఉప్మా తిన్నాను. ఈ డైట్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన ఇంకొక జాగ్రత్త ఏంటంటే, పులుపులు ఎక్కువగా తినకండి. ఎక్కువసేపు మనం తినకుండా ఉంటాం కదా! ఆకలేసి కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఒస్తది. లేని వాళ్ళకి కూడా స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంటది. నాకు స్టార్టింగ్‌లో అలా స్టార్ట్ అయింది. అప్పటి వరకు గ్యాస్ట్రిక్ లేదు కానీ, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేసిన తర్వాత గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది. సో, పులిసిన ఇడ్లీ పిండి, దోస పిండి, చింతపండు పులుపులు, నిమ్మకాయలు అలాంటియన్నీ ఎక్కువ తినొద్దు స్టార్టింగ్‌లో. అస్సలు తినొద్దని కాదు, తినొచ్చు కానీ లిమిటెడ్‌గా తినండి. నాకు కొంచెం అలా గ్యాస్ట్రిక్ పెయిన్ వచ్చిన తర్వాత గమనించుకుంటే, ఓహో! ఇలా ఖాళీ కడుపు మీద పులుపులు తినడం వల్ల వస్తుంది అని అర్థమైంది. అప్పటినుంచి నేను పులుపు తినాలనుకుంటే ఎప్పుడైనా, అప్పుడు పొద్దున్న టిఫిన్ తిని, మధ్యాహ్నం లంచ్‌లో ఆ పులుపులు తింటాను. సో, పులుపులు కొంచెం తగ్గించండి. పొద్దున్నే డైరెక్ట్‌గా లంచ్ చేసేటట్టయితే, లేకపోతే మధ్యాహ్నం తినండి. కొంచెం లిమిట్‌గా పులుపులు తినడం ఒకటి. సో, ఇంకొక మూడో జాగ్రత్త ఏంటంటే, చాలా సేపు ఉపవాసం చేసిన తర్వాత డైరెక్ట్‌గా ఎక్కువ ఫుడ్ తినేయొద్దు. దానివల్ల ఇన్సులిన్ స్పైక్ అవుతది. షుగరొచ్చే ప్రాబ్లమ్ అలా ఉంటది. కాబట్టి ఫాస్టింగ్ విరమించేటప్పుడు అంటే 16 గంటలు ఉపవాసం తర్వాత కొంచెం చిన్న మీల్స్ లాగా ఏదైనా కొంచెం తినాలి. ఒక ఫ్రూట్ కానీ, ఒక ఎగ్ కానీ అలా కొంచెం ఫస్ట్ తినండి. ఆ తర్వాత ఒక అరగంటో, గంటో గ్యాప్ ఇచ్చిన తర్వాత మెయిన్ మీల్స్ తినొచ్చు. అన్నం కానీ, టిఫిన్ కానీ ఏదైతే అది. ఇంకా ఈవినింగ్ 4కి టీ బిస్కెట్ తింటున్నాను. ఈరోజు ఒకటే బిస్కెట్ తింటున్నాను. గ్రాడ్యుయల్‌గా బిస్కెట్స్ మానేయాలి అని అనుకుంటున్నాను కదా! ఫస్ట్ 2 నుంచి ఒకటి చేశానిప్పుడు. ఇంకా ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్ కోసం చిలకడ దుంపల పాకం చేశాను. అంటే స్వీట్ పొటాటోని నెయ్యిలో మగ్గించి దాని మీద బెల్లమేసి కాసేపు మగ్గిస్తాను. నేను మధ్యాహ్నం లంచ్ చేశాను కాబట్టి ఎక్కువ ఆకలిగా లేదు. అందుకని ఇంకా డిన్నర్‌లో ఇదే ఈ బౌల్‌తో ఆ స్వీట్ పొటాటో స్వీట్ తిన్నాను. తర్వాత ఒక ఆరెంజ్ తిన్నాను. సో, అక్కడితో డిన్నర్ అయిపోయింది. సో, ఈ 10 డేస్‌లో రకరకాల ఈవెంట్స్ అయినియండి. ఇప్పటికి 8 డేస్ అయింది కదా! 8 డేస్‌లో ఒక పెళ్లి అయింది. తర్వాత
ఒక ట్రావెల్ అవుతుంది. ఇలా మల్టిపుల్ సిట్యుయేషన్స్ వచ్చినియి. అందుకే నేను 10 డేస్ షేర్ చేస్తున్నాను. ఇలానే తినాలి అని అనట్లేదు నేను. సో, మీ సిట్యుయేషన్‌ని బట్టి మీరు ఇప్పుడు నేను ఒక్కొక్క రోజు చూసారంటే పొద్దున్న టిఫిన్ తిన్నాను, మధ్యాహ్నం లంచ్ చేశాను, ఈవినింగ్ డిన్నర్ చేశాను, రోటీ తిన్నాను. ఒక్కొక్క రోజు ఈవినింగ్ ఫ్రూట్స్ తిన్నాను. అండ్ ఒక్కొక్క రోజు డైరెక్ట్‌గా లంచ్, టిఫిన్ కలిసి తిన్నాను. సో, అలా మన షెడ్యూల్‌ని బట్టి ఏదో ఒకలాగా మేనేజ్ చేసుకొని డైట్ అయితే కొనసాగించాలి అని చెప్పడానికి 10 డేస్ చేస్తున్నాను. ఇంకా నైట్ 11కి ట్రైన్ ఉందని చెప్పాను కదా! కాకినాడ ఎళ్తున్నాను మా అక్క వాళ్ళ ఇంటికి. ఆ వ్లాగ్ రేపు చూపిస్తాను. నైన్త్ డే అనమాట. సో, అదండి ఈ రోజుకి. ఉంటాను. బాయ్.